ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఆ గురుగ్రహం అందరూ కూడా ఏమని చెప్తారంటే, గురుగ్రహం కనుక నీకు బాగున్నట్లయితే నీవు సంచుల కొద్దీ డబ్బులు వస్తాయి, లేకపోతే క్వింటాళ్ళ కొద్దీ బంగారం వస్తుందని చెబుతూ ఉంటారు. మీరు కూడా ఆనందంగా వింటూ ఉంటారు. కానీ గురుగ్రహము ఏ విధమైనటువంటి సంపదలని కూడా మీరు కోరుకున్న రేంజ్లో ఇవ్వదు. మీ నాన్న మీకు ఆస్తి ఇస్తాడు, ఎప్పుడు ఆయన చచ్చిపోయేటప్పుడు ఇస్తాడు. ఆయన బ్రతికుండగా చిన్నప్పుడు నీకు ఒక 100 రూపాయలు, మహా అయితే ఒక 500 డైలీ ఖర్చులకు ఇస్తాడు. ఆ విధంగా గురుగ్రహం ఏం చేస్తుందంటే ముందు నీకు బుద్ధి బలాన్ని ఇస్తుంది, అంతే తప్ప ఇట్లా సొల్లు కబుర్లు చెప్పేటటువంటి పండితులు అవనియండి, సొల్లు కబుర్లు చెప్పేటటువంటి జ్యోతిష్కులు అవనియండి, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని రాహు కబళించినప్పుడు, కలిపురుషుడు దూరేసినప్పుడు అవతల వాళ్ళని ప్రలోభ పెట్టడానికి చెప్తూ ఉంటారు. ఇది గురువు యొక్క పని కాదు. వాళ్ళకే ఫస్ట్ గురువు అనుగ్రహం లేదంటూ ఇలా చెప్తున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ మాటలు వింటే మీకేమొస్తుంది అనుగ్రహం? కాబట్టి మన దేవతల గురువు అయినటువంటి బృహస్పతి ఎప్పుడూ కూడా మీకు చక్కటి ఆలోచన విధానాన్ని, నిజాయితీని, ఆ తర్వాత చక్కగా మీరు రుజుమార్గంలో వెళ్ళేటటువంటి విధానాన్ని ఇస్తారు. ఇప్పుడు మంగళికి డబ్బులు ఇచ్చారంటూ మంగళిని బ్యాడ్ పాపులర్ చేశారు. ఆమె తీసుకుందో లేదో తర్వాత సంగతి, ఆమె ప్రమేయం ఉందో లేదో తర్వాత సంగతి. ఆమె పేరు చెప్పి మరి డబల్ మీకు డబ్బులు వస్తాయి, సిమెంట్ ఫ్యాక్టరీ కడుతుంది, పబ్బు పెడుతుంది అన్నప్పుడు మీకు బుద్ధి ఉండాలిగా. నేను సిమెంట్ ఫ్యాక్టరీ అంటే అంత ఈజీయా పెట్టడం? అందువలన భూపతి రాజు వెంకటపతి రాజు డాక్టర్ బివి రాజు గారు పెట్టారు రాశి సిమెంట్, విష్ణు సిమెంట్. విష్ణువర్ధన్ రాజు వాళ్ళ కొడుకు నడుపుతున్నాడు ఇప్పుడు భీమవరంలో. ఆయన ఎంత కష్టాలు పెడితే అది పెట్టారో నేను దగ్గరుండి ఆయన్ని చూశాను. డాక్టర్ బివి రాజు కాలేజెస్కి మేము వెళ్తూ ఉంటాం. అలాగే మా తాతయ్య గారు డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం ఎంత కష్టం, అంత ఈజీనా? లైసెన్సులు రావడానికి ఢిల్లీ నుంచి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, అరే నా బామ్మది బోళబుల్ రామే మాట విన్నాను, నేను విని అనవసరంగా ఈ ఇండస్ట్రీ రూట్లోకి దిగానేమో, నా పొలాలు నేను చూసుకోక అని ఆయన ఎంత ఇదయ్యారో మాకు తెలుసు. కాబట్టి మరి మీరంతా దురాశకి ఇస్తారు డబ్బులు. దీన్ని రాహు యొక్క ఎఫెక్ట్ అది. ఒక పనికి మాలిన జ్యోతిష్కుడు సంచుల కొద్దీ డబ్బులు వస్తాయి, సంచులు కట్ల కొద్దీ బంగారం వస్తుందంటే ఎలా నమ్ముతున్నారా మీరు? కష్టపడాలి, బాగా చదవాలి, మీ అమ్మ చెప్పిన మాట వినాలి. మీ నాన్న నేను పడ్డ కష్టాలు నువ్వు పడకూడదురా అని చెప్పేసి పాపం నేను బిజినెస్లో చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు చేసి నేను కుటుంబ పోషణ చేయాల్సిన దుస్థితి మా నాన్న మాట నేను వినకపోవడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోక నాయన, చదువుకోరా బాబు అని చెప్తాడు. అంతేగాని నువ్వు వేసుకొచ్చాయి, బ్యాంకులు దోపిడీ చేసుకొచ్చాయి, ఈ దొంగిలించుకొచ్చాయి అని తండ్రి చెప్పడు. కాబట్టి ఇదంతా కూడా ఆ గురువు పక్కన రాహు గాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళే ఈ కపట జ్యోతిష్కులు, కపట గురువులు అన్నమాట. ఎవరైనా సరే స్వామి వివేకానంద అది ఫాలో అవుతారా? స్వామి వివేకానంద ఎప్పుడైనా ఇలా చెప్పాడా మీకు? రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆ తర్వాత చక్కగా మన ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, రమణ మహర్షి వారు ఎప్పుడన్నా ఇలా చెప్పారా? మరి ఇప్పుడున్న స్వామీజీలు నా దగ్గరికి వచ్చేయి, పూజ చేసుకో, కోట్లు వచ్చేస్తాయి, గోశాల పెట్టా నీకు మోక్షం డైరెక్ట్ ఇచ్చేస్తా, ఈ ప్రవచనకారులు ఇలా చెప్పేటటువంటి వాళ్ళు. లేకపోతే గోశాల అంటాడు ఒకడేమో గుళ్ళు కట్టానంటాడు, ఒకడు కాశీలో పెట్టానంటాడు. ఉన్న స్వామి వివేకానంద అనాథ శరణాలయాల్లో, ఈ యొక్క ఆర్ఫనేజెస్ లో, ఓల్డేజ్ హోమ్లకు మీరు ఇవ్వచ్చు కదా. ఉన్న వాటికి ఇవ్వరు వీళ్ళు కొత్తగా పెడతారు వీళ్ళ బ్రాండ్తో, పనికి మాలిన వాళ్ళు. కాబట్టి
స్వామి వివేకానంద ఇటువంటి జగద్గురువుల యొక్క ఆశీస్సులను తీసుకొస్తుందన్నమాట ఈ గురుగ్రహం. కాబట్టి మనకి కోటాను కోట్లు కావాలి, దురాశతో వెళ్ళేటటువంటి వాడు ఎప్పుడూ బాగుపడ్డు. రజనీకాంత్ ఏ సినిమాలో చెప్తాడు? నరసింహ, నీది కాదు నీ దగ్గరికి రాదు, నీదైంది నిన్ను వదిలి ఎప్పటికీ పోదు, నువ్వు ప్రయత్నించకపోయినా నీ దగ్గరికి వస్తుంది. ఇది సిద్ధాంతం నరసింహ. కాబట్టి చక్కగా ఆ గురుగ్రహం మనకి 19వ తారీఖు ఏప్రిల్ నెలలో స్వక్షేత్రగతుడు అవుతున్నాడు శుక్రగ్రహం. అలాగే మనకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలోకి 2 జూన్ తర్వాత రాబోతున్నాడు. 31 అక్టోబర్ 2026 వరకు కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు 31వ తేదీ అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి. అలాగే ఈ యొక్క బుధగ్రహాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి బుధగ్రహము 30 ఏప్రిల్ 2026 సంవత్సరం తర్వాత ఈ యొక్క బుధుడు మేషరాశి ప్రవేశం చేస్తాడు. అలాగే ఈ యొక్క కుజగ్రహాన్ని కనుక మనం చూసుకున్నప్పుడు మనకి కుజుడు చక్కగా మే 11వ తేదీ 5వ నెలలో మనకి కుజుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు. అంతవరకు మీనరాశిలో 2 ఏప్రిల్ నుంచి ఉన్నాడు 2026 సంవత్సరం. ఈ విధమైనటువంటి గ్రహ మార్పుల వలన, ముఖ్యంగా ఈ యొక్క గురుడు శుక్ర గ్రహాల మార్పుల వలన, అలాగే ఈ కుజ బుధ గ్రహాల మార్పుల వలన, ముఖ్యంగా ఈ గురుగ్రహ సంచారం వలన మన 12 రాశుల వారికి కూడా ఏ ఏ రిజల్ట్స్ని ఇస్తుంది ఒక్కొక్క రాశి వారిగా మనం చెప్పుకుందాం. ఇవన్నీ కూడా గోచార రీత్యా మనం చెప్పేటటువంటి ఫలితాలు కోటాను కోట్ల మందికి. మరి విడివిడిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు, సీరియస్గా డెవలప్ అవ్వాలనుకునేటటువంటి వాళ్ళు, అంతేగాని గ్రీడీగా కాదు. మంగ్లీ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు వేసాం 10 లక్షలు అయిపోతాయి, 5 కోట్లు పెట్టాం, కోటి రూపాయలు పెట్టాం, తర్వాత బ్లేమ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా రాదు వాళ్ళందరికి కూడా. నేను చెప్తున్నాను ఆ నవగ్రహాల సంచారం తెలిసిన వ్యక్తిగా. ఇప్పుడు కేసులు పెట్టారు, ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు చూడండి ఆ కేసులో ఒక్క బాధితుడికి కూడా ఒక్క రూపాయి కూడా రాదు. విజయ్ మాల్వియా కొన్ని వేల కోట్లు ఎత్తుకుపోయాడు, వచ్చినాయా? సుబ్రహ్మరెడ్డి గారు వే ఆఫ్ జరిగింది, కొన్ని కోట్లు అప్పు అయిపోతే చక్కగా తీసి అవతల పడేశారు. ప్రభుత్వ విధానాలు అలా ఉంటాయి, బ్యాంకు విధానాలు. అదే పేదవాడికి చేస్తే ఇండ్ల మీదకి వస్తారు, పడతారు. సో లీగల్ సెల్స్ ఉంటాయి. 200 దేశాల్లో ఆశ్రమాలు ఉన్నటువంటి ఆనంద మార్గ ఆశ్రమానికి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను. సిబిఐ కొల్యూడ్ అయ్యి కొంతమంది కపట ఆర్జీ శ్రీవాత్సవ ఐజీ కొల్యూడ్ అయ్యి కరప్ట్ అయ్యి ఆనాటి ఇందిరాగాంధీ 19 ఎమర్జెన్సీ సమయంలో మా గురువు గారిని సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు అతను పాయిజన్ ఇచ్చారు, మామూలు మనిషి అనుకొని విషం తాగాడు, విషం ఇచ్చారు. బ్రతికిన తర్వాత బెత్తరపోయాడు. బెత్తరపోయిన తర్వాత ఆయన సాక్షాత్తు శివసంభూతుడని తెలుసుకొని అదే ఐజీ శ్రీవాత్సవ ఆయన పాదాల మీద పడి క్షమాపణ అడిగి ఈ రోజున మాకు ఆనంద్ నగర్ జార్ఖండ్ లో సింగభూమి ఫస్ట్ ల్యాండ్ ఎస్కేప్ ఆన్ ది అర్త్ అని అక్కడ ఆయన సన్యాస దీక్ష తీసుకున్నాడు మా గురుగారి దగ్గర. ఇప్పుడు కూడా సర్వ్ చేసుకుంటున్నాడు. సో సింగభూమి జార్ఖండే ఫస్ట్ ల్యాండ్ ఎస్కేప్ ఆన్ ది అర్త్ అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉండగా, అలాగే ఎన్జిఆర్ఐ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎవిడెన్సెస్ ఉండగా బుద్ధి లేదా ప్రవచనకారులకి? బుద్ధి లేదా మీకు అందరికి చెప్పేటటువంటి వాళ్ళు యూట్యూబ్కి మైథలాజికల్ స్టోరీ లాగా చెప్తారు. ఏది ఈ యొక్క ఏమిటది కల్కి పుడతాడు, ఏమిటా ఆ ప్లేస్ ఏమిటి? కల్కి పుడతాడు శంబాలా నగరం. రిపీట్, కల్కి పుడతాడు, అది శంబాలా నగరం అని ఒక మైథలాజికల్ స్టోరీ లాగా అదేదో ఎక్కడో ఉంటది, అది హిమాలయ పర్వతాల తర్వాత ఎక్కడో ఉంటది, మానవులు వెళ్ళలేరు. ఏంటి సొల్లు కబుర్లు చెప్పాను నేను. ఫస్ట్ ల్యాండ్ ఎస్కేప్ ఆన్ ది అర్త్ సింగభూమి, రిఫర్ చేసుకోండి గూగుల్. జార్ఖండ్ ఇండియా, అది భూభాగం అని చెప్పి
జియోలాజికల్ ఎవిడెన్సెస్ చెప్తుంటే మళ్ళీ మీరు ఇది చేస్తున్నారు. ఏం డూ యూ వాంట్ మీ టు ఫైల్ ద కేసెస్ అగైన్స్ట్ ఆల్ సచ్ యూట్యూబర్స్? ఎందుకు చరిత్రను మారుస్తున్నారు మీరు? అలాగే రాముడు అయోధ్యలోనే పుట్టాడు. మైథలాజికల్ స్టోరీ రామాయణం కావ్యం అని చెప్పడానికి మీకు ఎవరిచ్చారు అధికారం? మరి పని పట్టలేక అయోధ్యలో రామాలయం కట్టారు. పని పట్టలేక భక్తులందరూ రాముల వారి దగ్గరికి వెళ్తున్నారు. అలాగే మధురాలో కృష్ణుడు పుట్టాడు. దట్స్ ఆల్. మళ్ళీ కృష్ణుడు మైథలాజికల్ స్టోరీ భాగవతం అబద్ధం, భగవద్గీత అబద్ధం అంటూ కొంతమంది యూట్యూబర్లు రా మీరంతా. యూట్యూబర్లు మీరు ఉపాసకులు అవుతారా? మీరు భక్తులు అవుతారా? స్వామి వివేకానంద శిష్యురా మీరు? గురు పరంపర నుంచి వచ్చినటువంటి వాడిని నేను చెప్తున్నాను. రాముడు గురువు. రాముడు అయోధ్యలోనే పుట్టాడు, అదే సాకేతం. మధురలో కృష్ణుడు పుట్టాడు, అదే గోలోకం. రామాయణం అనేటటువంటిది కల్పితం కాదు. భాగవతం అనేటటువంటిది కల్పితం కాదు. కురుక్షేత్రం అనేటటువంటిది కల్పితం కాదు. యక్షిణీల గురించి మీకేం తెలుసురా? యక్షిణీల గురించి చెప్తున్నారు ఒక ఆర్గనైజర్ గా, ఒక గౌరవప్రదంగా. నేను చెప్పుకొస్తే వేరే ఛానల్ వాళ్ళు వేరే గొట్టంగాల్ని చిన్న చిన్న వాళ్ళని పెట్టి యక్షిణీలు గురించి మీకు తెలిసినట్టు చెప్తున్నారు. మీరు ఉపాసన చేయలేదంటూనే మీకేం తెలుసు అసలు? ఎందుకు? హౌ డు యూ డిగ్రేడ్ ద హిందూ గాడెసెస్? సో ఇవన్నీ కూడా మీరు చెప్పడం వల్ల, ఈ దురాశాపరులైనటువంటి ఈ జనం చూడటం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మీకు రిజల్ట్స్ రావు. గురుగ్రహం చేసేది అదే నిజమైనటువంటి జ్ఞానాన్ని చెప్పడం. గురు పరంపర అంటే ఆజ్ఞాపించాలా గురువు, ఆదేశ్వరు. గురు దత్తాత్రేయుడు ఆదేశిస్తాడు. ఇట్ ఇస్ అన్ ఆర్డర్. ఆదిశంకరాచార్యుల ఆది గురువు ఏమంటాడు? నా గురోరధికం, నా గురోరధికం, నా గురోరధికం ఇది శివ శాసనతః. శివుడు శాసించాడు. ఇదేమన్నా రాజకీయ నాయకుళ్ళు సీఎంలు పిఎంలు అనుకుంటున్నారు చెప్పడానికి. దిస్ ఇస్ ఆర్డర్, గురువు ఆర్డర్. కాబట్టి ఇక నుంచి ఎటువంటి మైథలాజికల్ స్టోరీస్ లాగా ఎవరు కూడా చెప్పకూడదు. అలా కనుక చెప్పినట్లయితే తప్పకుండా లీగల్ ప్రొసీడింగ్స్ కి వెళ్తాం. ఇదే గురుగ్రహం చేసేటటువంటి. అంతేగాని బస్తాలు బస్తాలు డబ్బులు మీకు ఇచ్చేది, బస్తాలు బస్తాలు మీకు డబ్బుల్ని ఇవ్వదు. జ్ఞానాన్ని ఇస్తుంది, మంచి గురువుల్ని ఇస్తుంది, మంచి స్నేహితుల్ని ఇస్తుంది, నిజాయితీ పరులుగా ఉన్నటువంటి వాళ్ళ చేత మీకు కల్పించి యథార్థ భక్తిని, నిజ భక్తిని మీకు కల్పిస్తుంది. ఇక 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వారిగా మీకు ఏమేం ఫలితాలు ఇస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మేషరాశి. మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుందని మనందరికీ తెలుసు. ఏలినాటి శనిలో అపనిందులో అనవసరమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క గురుగ్రహము మనకి మిథున రాశిలో ఉన్న కారణంగా అధికమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యక్తులకి అనవసరమైనటువంటి విషయాల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆదాయం మెయిన్ గా మీరు చూసుకుంటారు. కాబట్టి ఆదాయం ఎక్కువగా వస్తుందా అనేటటువంటి ప్రశ్న ఆ మేషరాశి వారికి ఉంటుంది. ఆదాయం గతం కంటే కూడా మనకి ఈ యొక్క గ్రహ సంపుటి మారిన తర్వాత మనకి ఆదాయం అనేటటువంటిది ఎక్కువగా రావడం జరుగుతుంది. ఏప్రిల్ 14, 2026 సంవత్సరం తర్వాత మనకి వచ్చినటువంటి ఈ యొక్క మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి ఈ యొక్క రవిగ్రహం రావడం జరిగింది. ఆ కారణంగా ప్రభుత్వాల నుంచి అన్నిటికీ కూడా లాభాలు, ప్రభుత్వం నుంచి ఇతోధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా, మేషరాశి వారు వివాహాల విషయంలో పెళ్లి సంబంధాలకి వెళ్తారు, కుదుర్చుకుంటారు, కానీ వివాహాలు కావు. మరి మన సుధాకర్ అన్నట్టుగా ప్రతి వ్యక్తికి కూడా 3 సార్లు మనకి వివాహ అవకాశాలు వస్తాయి. ఒకటి సప్తమాధిపతి ఇస్తాడు ఛాన్స్. సప్తమాధితో కలిసినటువంటి గ్రహాలు ఇలా చెప్పుకుంటూ వచ్చో గురుగ్రహము, లేకపోతే ఆయన కూడా ఫెయిల్ అయితే కనుక ఏ చంద్రగ్రహమో చేస్తుందని అవి వాస్తవాలు. ప్రతి మనిషికి కూడా ప్రతి యోగము, ముఖ్యంగా వివాహ యోగాల్లో 3 అవకాశాలు అనేటటువంటి వస్తాయని పెద్దలు చెప్తారు, సుధాకర్ లాంటి గారు పెద్దలు. మరి అటువంటి ఆ విషయాల్లో ఎవరో ఒక గ్రహం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క గ్రహం మనకి గురుగ్రహం చేయబోతుంది. కాబట్టి వివాహాలకు వెళ్ళండి, శుభ్రంగా వరకట్నాలు లేకుండా మాట్లాడుకోండి, మనిషి యొక్క మంచితనాన్ని ప్రాతిపదికగా తీసుకోండి సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు. స్టేటస్లు ఇవి కాదు.
తర్వాత రైతుల దగ్గరికి వచ్చేసరికి పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. లాభాలవన్నీ కూడా మంచిగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పుల బాధల నుంచి రైతులు తొలగిపోవడం జరుగుతుంది. మేషరాశి వారందరూ కూడా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అప్పుల నుంచి బయటపడాలి. కొత్తగా అప్పులు కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి, బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు ఉదయం మరి తెల్లవారుజామున 5 గంటలకి దానం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ బుధాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.